హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు మా పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పేసి పల్లి చెక్క చేశాను. పల్లి చెక్క కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలను చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. అదే బాండీలోకి 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకొని ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి. అదే బాండీని మళ్ళీ క్లీన్ చేసుకొని బెల్లం పాక మొత్తం మళ్ళీ అందులోకి వేసుకొని బాగా మరిగించుకొని బెల్లం గట్టి పాకం వచ్చేంత వరకు, అంటే నీళ్ళలో వేసి చూసుకుంటే ఇలా ఉండవ్వాలి, ఇలా ఉండగా అవ్వాలి. ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయింది కదా, చిటికెడంత సోడా ఉప్పు వేసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసుకొని ఈ బెల్లం పాకంలోకి వేసి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఈ పల్లి చెక్క మొత్తాన్ని కూడా దాని మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తుంచేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మా పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఇలా కట్ చేసుకున్నారు. ఈ పల్లి చెక్క మొత్తాన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. మరి మీకు నచ్చింది?